6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీరవుతారు అంటారు కదా, అది నిజమేనేమో. నాకైతే చికెన్ చాలా ఇష్టం. ఏంటో ఈ మధ్య మా వారు కూడా తెగ తెచ్చేస్తున్నారు చికెన్ అయితే. ఆయన కూడా చాలా ఇష్టంగా తింటున్నారనమాట. వీడియో వచ్చేసి నేను నైట్ అనమాట. నేను నైట్ ఆల్రెడీ నేను అన్నం కట్ట వండేసి అన్ని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా నైట్ 8 అయ్యిందనమాట. ఇప్పుడు చికెన్ తెచ్చి చికెన్ బిర్యానీ వండని చెప్పాను అనమాట. ట్రై చేశాను అనమాట, చాలా బాగా వచ్చింది. అందుకని చెప్పేసి మళ్ళీ చేయమంటారు అనమాట. అందుకని చేస్తాను. నేను ఎలా చేస్తాను వీడియో చూపిస్తాను, చూసాను. ఆనియన్స్ కట్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. గ్లాస్ బిర్యానీ అయితే ఉంటుంది అనమాట. గ్లాసులో 2 గ్లాసులు వాటర్ వేసి దాన్ని అయితే పక్కనైతే పెట్టుకోవాలి. అందులో కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, బిర్యానీ సామాన్లు అన్ని వేసుకోవాలన్నమాట. 5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో రైస్ అయితే వేసుకోవాలన్నమాట. రైస్ వేసుకుని మగ్గనివ్వాలి. తర్వాత చికెన్ అయితే కడుక్కొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అందులో కొంచెం ఉప్పు, కారం, మసాలా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, పెరుగు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని బాగా కలుపుకొని అందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేయాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. చికెన్ అయితే బాగా మగ్గనివ్వాలి. ముక్క మెత్తబడేంత వరకు బాగా మగ్గనిచ్చిన తర్వాత మనం అయితే ముందుగా రైస్ అయితే పెట్టుకున్నాం కదా, అది 90% ఉడికిన తర్వాత మనం చికెన్లో అయితే వేసుకోవాలన్నమాట. కొంచెంగా మొత్తం వేసి దానిపైన అయితే మనం ముందుగా పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొంచెం వేసుకోవాలి. కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. మాకు నెయ్యి పెద్దగా నచ్చదు అనమాట, అందుకని వేసుకోవాలి. బిర్యానీ మీద ఏమైనా మూత పెట్టుకుని ఆవిరిపోకుండా ఏమైనా బరువు అయితే పెట్టాలన్నమాట. ఒక అరగంట సేపు సిమ్ లో పెట్టి మగ్గనిస్తే చాలు, బిర్యానీ అయితే అయిపోద్ది అనమాట. బిర్యానీ అయితే అయిపోయింది. నిజంగా చాలా బాగా వచ్చింది అనమాట బిర్యానీ అయితే. నార్మల్ గా నైట్ 7 కల్లా భోజనం చేస్తాం అనమాట. ఇంక తెచ్చిందే 7 కి, ఇంకా తినే టైంకి ఇంకా 9 అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఫాస్ట్ గా అయితే పెట్టేస్తున్నాను. బిర్యానీ ఎప్పుడు వండుకున్నా సరే ఖచ్చితంగా అందులో ఆనియన్స్, లెమన్ అయితే కోసి భోజనం అయితే చేస్తున్నాం అనమాట. అంతే అండి వీడియో. నెక్స్ట్ వీడియో కదా, మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.